అందుకోసమని ఒకసారి మళ్ళీ రాముడిని తలుచుకుంటే ఆయనకు కొత్త ఉత్సాహం మళ్ళీ వెతకాల్సిందే, అవసరమైతే మళ్ళీ వెతకాల్సిందే. ఎక్కడైనా ఒకటి మర్చిపోయింది ఉండొచ్చు, మళ్ళీ వెతుకుదాం అని అతనిలో కొత్త ఉత్సాహం పడింది, కొత్త భావన పడింది. బహుశా నాకు మళ్ళీ వెతికే ఉత్సాహాన్ని ఇవ్వడం కోసమనే ఈ భావన కలగడం చాలా అదృష్టం. ఆంజనేయ స్వామి దయతోటి మన శ్రీనివాస్ గారికి అలాంటి భావన చక్కగా ఉంది. వారికి నేను చేసినటువంటి ఈ ప్రార్థన, ఈ రామాయణ పారాయణ ఇలాంటి ఒక మంచి సన్నివేశాన్ని మనకు కలిగించింది అని ఒక మంచి విశ్వాసం ఏర్పడింది. ఇది ఎప్పుడూ ఉండాలి మన జీవితం. ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడు కూడా పరిచిన మల్లెపూల పడక కాదు. జీవితంలో ఎప్పుడు సముద్రంలో కెరటాల్లాగా వాటిని చూసి మనం భయపడడం కానీ, వెనుదిరగడం కానీ, ఏడవడం కానీ, దిగులు పడటం కానీ చేయగలగాలి. ఎదుర్కోవడం నేర్చుకోవాలి, దానికి సాహసం కావాలి, దైవ తోడు కావాలి. ఉంటే తప్పకుండా అది మనకు అనుకూలంగా మారుతాయి. అది చూపించాడు ఆంజనేయ స్వామి. ఫలితాన్ని పొందాడు. ఆ భావన మన జీవితంలో ఎప్పుడు కలిగే ఏ సన్నివేశం ఎందుకు కానివ్వండి, సాధారణంగా సుఖంగా జరుగుతున్నంత వరకు దేవుడి మీద మనకి ప్రేమ అలా లీటర్లు పొందుతుంది. కానీ ఎప్పుడైనా కొద్దిపాటి అనుకూలంగా జరగలేదు అంటే అది కాస్త దేవుడి మీద కోపంగా మారుతుంది, రకరకాల మాట్లాడే స్థితిలోకి మనకి తీసుకెళ్తుంది. అలా తీసుకువెళ్లకుండా ఎవరికి ఉంటుందో వాడు జీవితంలో సక్సెస్, వాడు విజయాన్ని పొందడం. అది ఆంజనేయ స్వామి మనకి నేర్పే పాఠం. ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తున్నందుకు మా శ్రీనివాస్ గారికి కూడా అట్లాంటి భావన, వారి కుటుంబానికి కూడా అలాంటి భావన చక్కగా మనసులో కలిగి ఉంది. ఇక్కడికి వచ్చే వారందరికీ ఆ భావన కలగాలని మేము ఆశిస్తున్నాం. మనలో అనుకూల భావన కలిగితే ఎప్పుడు జీవితంలో ముందుకే సాగుతాం.